హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తిరుపతికి ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా ఎలా మనం దర్శనం చేసుకొని రావచ్చు అనేది నేను ఈ వీడియో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒక దర్శనం కాదండి, నేను 2 దర్శనాలు చేసుకున్నాం. మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన వీడియో స్టార్ట్ చేసే అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. నాకైతే దర్శనానికి అయితే ఎటువంటి రిజర్వేషన్ లేదండి. అంటే ముందుగా మనం 300 కానీ ఇటువంటిది కూడా నాకు రిజర్వేషన్ అయితే లేదు. ట్రైన్ అయితే తత్కాల్ తీసుకుని టికెట్ దొరికిందండి, తిరుమల ఎక్స్ప్రెస్. నేను విశాఖపట్నం నుంచి బయలుదేరాను అనమాట తిరుమల ఎక్స్ప్రెస్ని. ఏసీ 3 టైర్ వెయిటింగ్ లిస్ట్ నుంచి దొరికిపోయింది. ఫస్ట్ రాజమండ్రి మీకు చూపించడానికి ఫ్లడ్ వచ్చింది కదా, ఏమాత్రం వాటర్ ఉందని. వాటర్ అయితే ఎక్కువే ఉందండి, బ్రిడ్జ్ అయితే మొలగలేదు కానీ వాటర్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. అది కృష్ణానది తీద్దాం కానీ కృష్ణానది నైట్ వెళ్తుంది కాబట్టి మనకి విజయవాడ నుంచి నేను వీడియో తీయలేపానండి. ఫైనల్గా తెల్లవారుజాము 4 గంటలకి తిరుమల రైల్వే స్టేషన్ దగ్గర దిగానండి. ఫస్ట్ విష్ణు నివాసం దగ్గర మనకి 15,000 టోకెన్లు ఇస్తారండి అర్ధరాత్రి 2 గంటల నుంచి. నేను వెళ్ళాను అనమాట విష్ణు నివాసంకి వెళ్తానికి. అప్పటికే టోకెన్స్ అన్నీ అయిపోయాయి అనమాట. 4 o'clockకి టోకెన్స్ అన్నీ అయిపోయాయి అనమాట. నేను చాలా నిరాశపడ్డాను, ఎంత దూరం నుంచి వచ్చాం కదా దర్శనం అలగవద్దని. బాగా నార్మల్ దర్శనంకి అయితే 24 hours పడుతుందన్నమాట. మళ్ళీ నెక్స్ట్ డే 2 o'clock స్టార్ట్ చేస్తున్నారు. వెంటనే నేను శ్రీవారి మెట్లకి ప్రయాణం చేశానండి. శ్రీవారి మెట్లకి నేను ఒక జీపు ఓల్డ్ మోడల్ది 180 రూపీస్ అండి ఒక్కొక్కరికి, అది పట్టుకుని వెళ్ళాడనమాట. శ్రీవారి మెట్ల దగ్గర 3,000 టికెట్లు ఇస్తారన్నమాట. అలిపిరి దగ్గర కూడా ఇస్తారు. అయితే ఫైనల్గా మనం శ్రీవారి మెట్లది ఓపెనింగ్ అయితే మనకి కరెక్ట్గా 6 o'clockకి బ్యారర్ ఓపెన్ చేస్తారన్నమాట. ఓపెన్ చేసిన తర్వాత మనం అందరం లైన్లో ఉంటాం. 1000 మంది అయిపోయిన తర్వాత నాకు టికెట్ అని దొరికిందండి. నాకు, మా వైఫ్కి, మా అబ్బాయికి 3 టికెట్లు దొరికాయండి. టైం అయితే ఈవినింగ్ 5 o'clock ఇచ్చారన్నమాట. కానీ ఇక్కడ ఏంటంటే మనం శ్రీవారి మెట్లు టికెట్ తీసుకున్న తర్వాత వెనక్కి రాకూడదు, కంపల్సరిగా మెట్లు ఎక్కాలి. అక్కడ 1100 దగ్గర మనకి టోకెన్ వేస్తారన్నమాట. అంటే ఒకసారి స్కాన్ చేస్తారు, స్కాన్ చేస్తేనే ఆ టికెట్ వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. ఫస్ట్ మన టైమింగ్ ఇస్తారు, ఈరోజు ఈవినింగ్కి నాకు 5 o'clock వచ్చిందని. 2 నుంచి 5 వరకు షిఫ్ట్ చేస్తారన్నమాట. మనకి 5 o'clock స్లాట్ దొరికింది. ఇలా వెళ్ళడం వల్ల ఏంటంటే మనకి ఒక 3-4 అవర్స్లో అయిపోద్ది అన్నమాట. మీరు 300 రూపాయలు పెట్టుకున్నా సరే ఇలాగా శ్రీవారి మెట్లకి వెళ్ళినా, లేదంటే విష్ణు నివాసంలో టోకెన్ వేసుకుంటే, టోకెన్ ఉన్న వాళ్ళకి 3 to 4 hours అనమాట. అదర్వైజ్ చాలా లేట్ పడుతుంది. బ్యాగ్స్ అన్ని కిందనే మనం జమ చేసుకోవాలండి. ఈ స్లిప్ ఇచ్చారు, ఆధార్ కార్డు చూపిస్తే. ఇది మనం మెట్లెక్కి వెళ్ళేటప్పటికి బ్యాగ్ పైకి వచ్చేస్తుంది అనమాట. వాళ్ళ లగేజ్ తీసుకొచ్చేస్తారు. మనం ఫ్రీగా ఓన్లీ ఒక వాటర్ బాటిల్తో వెళ్ళొచ్చు అన్నమాట. ఇప్పుడు నా ముందే నేను నా బ్యాగ్ని ట్రక్ ఎక్కించానండి. మనం చెప్పాలి, నీట్గా పెట్టించుకుంటే మన పైకి ఈజీగా తీసుకొచ్చేస్తారు. తర్వాత టికెట్లు దొరికేదండి. ఇక్కడ ఇదంతా ఉన్న ట్రాఫిక్ అంతా జనం అంతా ఏంటంటే ఇంకా నా నెక్స్ట్ టోకెన్స్ కోసం ఉన్నారనమాట. ఈరోజు అయితే 3,000 ఇస్తారు, ఇంకా 500 టోకెన్ మిగిలిన కాబట్టి చాలామంది వరకు ఎందుకు దొరకవచ్చు. చూడొచ్చు కదా, చాలామందికి ఇంకా వెయిటింగ్లో ఉన్నారు. ఇప్పుడు ఫైనల్గా మనం మెట్లు ఎక్కడానికి స్టార్ట్ చేస్తానండి. ఫస్ట్ మనం శ్రీవారి మెట్లు ఎక్కడానికి పాదాల దగ్గర మనం హారతి వెలిగించి తర్వాత కొబ్బరికాయ కొట్టి ఇక్కడ దండం పెట్టుకుని ఎక్కుతాం అన్నమాట. నీ స్టెప్స్ అన్ని క్లియర్గా వీడియో తీసానండి. మనకి కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ గోవింద అనుకుంటూ వెళ్తే చాలా ఈజీగా ఉంటుంది. మీలో ఎంతమంది శ్రీవారి మెట్లు ఎక్కి దర్శనం చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. నాకైతే చాలా ఆనందంగా ఉంది. నేను 1.5 hourలో ఎక్కేసాను అనమాట మెట్లు. ఇక్కడ దండం పెట్టుకొని చెప్పులు తీసి నడరండి. చెప్పులు కానీ షూ కానీ ఎటువంటివి కూడా మనం పట్టుకెళ్ళకూడదు. తర్వాత వాటర్ బాటిల్, ప్లాస్టిక్ బాటిల్ అయితే ఎలా లేదండి. మన దగ్గర ఉన్న స్టీల్ బాటిల్ కానీ ఏదైనా ప్రైవేట్గా కొంటాం కదా, ఆ బాటిల్ అయితే ఎలా ఉంది. ఫస్ట్ మెట్టు ఎక్కారంటే రెండో మెట్టు. ప్రతి దగ్గర కొన్ని నెంబర్లు ఉంటాయండి మనకి, 50, 100కి. మనకి కొంచెం మోటివేషన్లో ఉంటుంది అన్నమాట. మరి ఎన్ని మెట్లు ఎక్కాం, ఇంకెన్ని బ్యాలెన్స్ ఉన్నాయని. 6th ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి. ఫస్ట్ 1200 మెట్లు కూడా చాలా ఈజీగా మనం ఎక్కొచ్చు, కొంచెం బ్రేక్ తీసుకుంటూ. అక్కడి నుంచి మిగతా 2,365 మెట్లు అండి టోటల్. అక్కడి నుంచి మటుకు చాలా హార్డ్గా ఉంటుంది. కానీ మనకంటే ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కుతారు, కొంతమంది పసుపు రాసి ఎక్కుతారు, కొంతమంది ఆరతి వెలిగించుకుంటూ ఎక్కుతారు అన్నమాట. వాళ్ళు చూసుకుంటే మనం పెద్దగా ఏమి లేదండి, నార్మల్గా ఎక్కిపోవచ్చు, కొంచెం మధ్య మధ్యలో వాటర్ తీసుకుంటూ. ఇంతకుముందు శ్రీవారి మెట్లు ఎక్కేటప్పుడు చాలామంది ఈ అమ్మే సామాన్లు ఏమండి ఇప్పుడు అన్నీ తీశారు, చూసారు కదా. వాటర్ బాటిల్స్ని అక్కడే పడిస్తారన్నమాట. మీ దగ్గర ఉన్న పర్సనల్ బ్యాగ్నే క్యారీ చేసుకోవచ్చు. మనం వాటర్ గీటర్ అనేది, టవల్స్ అనేటువంటి ఇంపార్టెంట్ సామాన్లు ఏమైనా ఉంటే నేను లగేజ్ లేదండి. ఎందుకంటే మొబైల్, ట్యాబ్, మా బాబుది ఛార్జర్స్ అన్నీ కూడా ఇందులో పెట్టుకున్నాను అనమాట. ఫైనల్గా 250 మెట్టు వచ్చాం. తెల్లవారు కాబట్టి అప్పుడే ఎండ వస్తుంది. చాలా చల్లగా ఉందని వాతావరణం. ముందు రోజు వర్షం పడిందంట. పిల్లలైతే చాలా ఈజీగా ఎక్కేస్తారు. ఇక్కడ మీకు చూడొచ్చు, ఆల్మోస్ట్ 300 మెట్లు కంప్లీట్ చేశాను. ఇంకా 2088 మెట్స్ ఉన్నాయంటే 3,388 మెట్లు అన్నమాట టోటల్. 2,385 మెట్లు టోటల్ అండి. కింద చూస్తే పడి చాలా డౌన్గా ఉంటుంది.
ఇక్కడ గోవిందరామ మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. మీకు తర్వాత దర్శనం ఏ టికెట్ ఇస్తున్నారు, ఏం ఆపేస్తారు మొత్తం అంతా అనౌన్స్ చేస్తూ ఉంటారండి. మధ్య మధ్యలో టాయిలెట్స్ ఇవన్నీ బాత్రూమ్ లేడీస్కి కానీ జెంట్స్కి కానీ సెపరేట్గా ఉంటాయి. డ్రింకింగ్ వాటరు ఇది బాగా నచ్చిందండి నాకు. ప్రతి కిలోమీటర్కి కిలోమీటర్కి ఇలాగా మనకి టాయిలెట్స్ అనేవి క్లియర్గా ఉంటాయి, నీట్గా ఉంటాయి. మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆల్మోస్ట్ నేను 800 మెట్లు ఎక్కానండి. ఇప్పుడు నెక్స్ట్ మన పాయింట్ ఏంటంటే స్కానింగ్ అనమాట. ఇక్కడ కంపల్సరీగా మనం స్కాన్ చేయించుకోవాలి. స్కాన్ చేయించుకుంటేనే మన టికెట్ వ్యాలిడిటీ అనమాట. మనం స్కాన్ చేయకుండా కిందకి కానీ లేదంటే డైరెక్ట్గా వెళ్ళిపోయినా మనకి వ్యాలిడిటీ ఉండదు. కంపల్సరీగా మీరు అక్కడ స్కాన్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా రాశారు ముందు స్కానింగ్ ఉందని. చాలామంది ఏం చేస్తారంటే నా ముందే చేశారు. ఇక్కడ స్కాన్ చేయించుకొని కింద మెట్లు దిగిపోతారు అన్నమాట. దిగిపోయి మళ్ళీ బస్సు ఎక్కి వెళ్తారు. ఎందుకంటే మిగతా బ్యాలెన్స్ ఉన్న 1200 మెట్లు చాలా హార్డ్గా ఉంటాయి అన్నమాట, చాలా ఎక్కువ అనమాట. కానీ తప్పది, దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం కంపల్సరీగా నడిచి వెళ్తా ఉంటే నడిచి వెళ్ళాలి. 1100 మెట్ల దగ్గర మనకి స్కానింగ్ చేస్తారండి. కన్ఫర్మేషన్ ఫోటో చూస్తారు. ప్రతి దిక్కా కూడా మీరు ఆధార్ కార్డు క్యారీ చేయండి. ఇంకేమీ అవసరం లేదు. మీకు ఇచ్చిన టికెట్ ఆధార్ కార్డు ఉంటే సరిపోద్ది. జెరాక్స్ ఉంటే అదైనా ఓకే, లేదంటే మనకి ఆధార్ కార్డు ప్లాస్టిక్ ఉంటుంది కదా అదైనా సరే క్యారీ చేసుకుంటే ఎటువంటిది ఇంకేం డాక్యుమెంట్స్ అవసరం లేదండి. ఎక్కడి నుంచి చూసారు కదా మెట్లు చాలా హైట్గా ఉన్నాయి. మంచి సీనరీస్ కూడా ఉంటాయి, చూడవచ్చు మీరు. కొండలు చూసారు కదండి, మొత్తం ఫారెస్ట్ అండి, శాశ్వతస్థలం ఫారెస్ట్ ఇది. 1500 మెట్టుకు వచ్చామండి. ఇక్కడ ఇక్కడ నుంచి బాగా ఎక్కువ ఉంటుందండి. కింద చూసారు కదా ఎంత డౌన్గా ఉందో, చాలా ఎక్కువ ఉంటుంది. అలిపిరి మెట్లు ఏంటంటే మనకి నడకదారి ఎక్కువ, మెట్లు తక్కువ అనమాట. శ్రీవారి మెట్లు ఎక్కువ అనమాట, నడకదారి చాలా తక్కువ. 1700 అంటే ఆల్మోస్ట్ మన సగం గంట ఎక్కువ వెళ్ళిపోయి అనమాట. ఇదొక మోటివేషన్లో ఉంటుంది. ప్రతి 200 300 మనకి ఇలా బోర్డు ఉంటే మనకి మోటివేషన్లో ఉంటుంది ఇన్ని మెట్లు ఎక్కువ అని. చూసారు కదా ఎంత హైట్ ఉందో, కిందకి ఎంత డౌన్ ఉందో. ఎక్కడి నుంచి కూడా మధ్య మధ్య రెస్ట్ తీసుకుంటూ ఈ సీనరీస్ అవి చూసుకుంటే మంచి ఎంజాయ్గా ఉంటుందండి. చూసారు కదా లొకేషన్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. నేను డీటెయిల్గా నాకు కళ్యాణం టికెట్ కూడా దొరికిందనమాట. అది కూడా ఎలా దొరికిందో కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఇక్కడ నుంచి ఎక్కుడు చాలా బాగా ఎక్కువ అండి. మెట్లు ఎక్కడానికి అయితే డ్రెస్ కోడ్ అంటూ ఏమీ లేదండి. మీకు ఎలా కంఫర్ట్ ఉంటే ఆ విధంగా మీరు మెట్లు ఎక్కవచ్చు. ఎందుకంటే గుడిలోకి వెళ్ళేదానికి అయితే కంపల్సరీ డ్రెస్ కోడ్ ఉంటుంది. ఇక్కడైతే ఎటువంటిది ఉండదు. 2100 అంటే ఇంకా నాకు 283 మెట్లు ఉండిపోయాయి అనమాట. ఇక్కడి నుంచి బాగా ఎక్కువ అనమాట. లాస్ట్ మెట్లు లాస్ట్ ఫైనల్గా చేరుకున్న తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ హారతి వెలిగించి దేవుడు దండం పెట్టుకుంటారండి. ఫైనల్గా మనం ఇక్కడ చేరుకున్నాం, కంప్లీట్ చేస్తామండి. 2365 మెట్లు కరెక్ట్గా 8 గంటలు స్టార్ట్ చేశారండి. నాకైతే 1.5 గంట పట్టింది. కొంచెం రెస్ట్ తీసుకొని ఎక్కితే 1 గంట పడుతుంది, 2 గంటలు పట్టొచ్చండి. ఇంకా 2.5 గంటలు కూడా పడుతుంది. మీ ఓపిక బట్టి మీరు వెళ్ళొచ్చు అన్నమాట. మనకి ఎలాగ స్లాట్ సాయంత్రం కాబట్టి మనం నెమ్మదిగా వెళ్ళేసరికి సరిపోద్ది. నేను ఆల్రెడీ అక్కడ చూశానంటే నా లగేజ్ రాలేదంట. మినిమం 3 అవర్స్ పడుతుందంట లగేజ్ రావడానికి. మనం ఎర్లీగా వస్తాం కాబట్టి నేను లగేజ్ ఇంకా రాలేదని చెప్పి నేను వెంటనే ఫ్రీ బస్సు ఎక్కి సిఆర్ఓకి వెళ్ళాను అనమాట. సిఆర్ఓలోనే మనం ఫస్ట్ రూమ్ రిజర్వేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకి టికెట్స్ వస్తాయి కదండి, మనం ముందెళ్ళి రూమ్ని రిజర్వేషన్ చేసుకుంటే అది కూడా స్లాట్ వస్తుంది అనమాట మనకి. ఎంత బేగా అయితే అంత బేగా మీరు సిఆర్ఓకి వెళ్ళిపోయి ఫ్రీ బస్తోని మీ టికెట్ చూపిస్తే రూమ్ వెంటనే ఎవరైనా వికెట్ చేస్తే మీకు 1 గంట 2 గంటలకి మెసేజ్ వస్తుంది అనమాట. మీకు రూమ్ అలాట్ చేస్తాం, పలానా దగ్గరికి వెళ్ళమని. ఈ ఫ్రీ బస్ వచ్చిందండి, ఫ్రీ బస్ ఎక్సాం. ఇప్పుడన్నీ ఎలక్ట్రికల్ బస్సులే యూజ్ చేస్తున్నారు, కొత్త బస్సులు అన్నీ. మ్యాక్సిమం మనకి వెంగమాంబ భోజనాలయం కానివ్వండి, అన్నప్రసాదం కానీ ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఫ్రీ బస్సులు ఉంటాయి. మీరు హ్యాపీగా జర్నీ చేయొచ్చండి. ఫైనల్గా మాకు రూమ్ అయితే ఇచ్చారండి, అలాట్మెంట్ వచ్చింది. ఈలోగా అన్నప్రసాదం మనం వెంగమాంబ అన్నప్రసాదం కానివ్వండి, ప్రతి దిక్కున కూడా ఇంతకుముందు అన్నం అది పెట్టారు కదా మనకి దద్దోజనం అలాంటిది ప్రతి దిక్క సెంటర్లో ఓపెన్ చేశారండి. మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ప్రతి దిక్క మీకు పాలు కానీ ఇలాగ కిచిడి కానీ లేదంటే సాంబార్ రైస్ కానీ పంచుతారన్నమాట. చూసారు కదా నాకు ఇక్కడ 600 మొత్తం 100 రూపాయలు రూమ్ కండి. రిటర్న్ ఇచ్చేస్తే మనకు 500 వస్తాయి అన్నమాట. ఇది 100 రూపాయల రూము, 2 బెడ్లు ఇచ్చారు. కొంచెం పాత అనమాట, చాలా పాత బిల్డింగ్. ఒక ఎక్స్ట్రా రూమ్ కూడా ఇచ్చారండి, మనకి ఇది అవసరం లేదు. తర్వాత వెస్ట్రన్ స్టైల్లో బాత్రూమ్, లాబరేటరీ 2 ఇచ్చారు.
పర్లేదండి, ఓకే ఓకే. రూమ్ అయితే కొంచెం పాతది కానీ చాలా పెద్దది, విశాలంగా ఉంటుంది. హాట్ వాటర్ అయితే బయట ఉంటుందని బయట తెచ్చుకోవాలి. మనకి ఇంటర్నల్గా గేజర్ ఉంది కానీ పని చేయట్లేదు. తర్వాత తలనీలాలు సమర్పించాలనుకుంటే మనం అక్కడ ఆపోజిట్లో ఉంటుందండి, క్లియర్గా రాసి ఉంటుంది అన్ని భాషల్లోనే. అక్కడ తలనీళ్ళు తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ అండి, కానీ ఏంటంటే మనం కటింగ్ చేసిన తర్వాత ఏదైనా పెట్టమని అడుగుతారు. ఈ సాంప్రదాయం ఇప్పటికీ పోలేదు. ఎన్నిసార్లు తిరుపతిలో సరే ఎంతో కొంత ఇవ్వమంటారు అనమాట. కెమెరాస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, చేతితో తీసుకో కానీ డబ్బులు సైడ్ పెట్టమంటారు. ఫ్రీ అన్నాడు, ఫ్రీగా చేయాలి. కానీ ఇది ఇంకా మనం ఏం చేయలేం. మా దర్శనం అయితే 5 గంటలకండి, కానీ నేను బయలుదేరేసరికి 7 అయింది. 7 ఎందుకు అయిందని మీకు ముందు చెప్తాను వివరంగా. మనకి ఇటువంటి శ్రీవారి మెట్లు కానీ లేదంటే విష్ణు నివాసంలో కానీ అలిపిరి మెట్టుకు ఎక్కిన వాళ్ళకి మనకి ఒక సెపరేట్ ఇది ఉంటుందన్నమాట. టోకెన్ ప్రవేశం ఉన్న వాళ్ళకి ఒకటి, ఫ్రీ దర్శనం వేరు అనమాట. ఇక్కడ నేను మొబైల్ పట్టుకెళ్ళిపోయండి, కొంతవరకు వీడియో షూట్ చేశాను, అక్కడ డిపాజిట్ చేశానండి. తర్వాత మరి గుడిలోంచి బయటకు వచ్చిన తర్వాత మనకి మిగతా అప్డేట్ ఇస్తాను. దీనికి ఏంటంటే నేను ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ నడిచామన్నమాట. మనం లేట్ అయిపోయాం కాబట్టి నడిచాము. ఒక క్యాబన్లో పెట్టారు. యాక్చువల్లీ ఈ కాలినడకన వెళ్ళిన అందరికీ ఒక క్యాబన్లో పెట్టి మనకి రిలీజ్ చేస్తారన్నమాట. మేము లేట్ అయిపోయినా సరే యాక్సెప్ట్ చేశారండి. టైం అంటే టైంకి వెళ్ళవలసిన లేదండి, 5 అయినా 6 అయినా సరే మీకు యాక్సెప్ట్ చేస్తారు. మీరు ఏం ప్రాబ్లం లేదు. ఈలోగా ఎందుకు లేట్ అయిందంటే నేను కళ్యాణానికి లక్కీ టిప్ వేశానండి. లక్కీ టిప్ వేస్తే కళ్యాణం లక్కీ టిప్ టికెట్ నాకు వచ్చిందనమాట. అదృష్టంగా భావించుకున్నాను. లక్కీ టిప్ వచ్చింది కాబట్టి దాన్ని పేమెంట్ చేయాలన్నమాట, మనకి లింక్ వస్తుంది. దానికోసం అని చెప్పి నేను లేట్ అయ్యాను. ఎందుకంటే మనం ఒకసారి మొబైల్ ఇక్కడ డిపాజిట్ చేస్తే మనం మళ్ళీ పేమెంట్ చేయలేం కదండి. అది ఒక 1 అవర్లో పేమెంట్ చేయకపోతే లక్కీ టిప్ అనేది పోద్ది అనమాట. కళ్యాణం టికెట్ వచ్చిందండి. కళ్యాణం టికెట్ మరుసటి రోజు అనమాట. లేట్కి వెళ్ళేందుకు దర్శనం కూడా నార్మల్గా అయితే నార్మల్ దర్శనానికి 24 అవర్స్ పడుతుంది. మేము వెళ్ళిన రోజు మాకు ఒక 2.5 అవర్స్ కూడా అయిపోయింది. ఈ సెపరేట్గా వదులుతున్నారంట అదే టైంలోనే, సోమవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత చాలా బేగా దర్శనం అయిపోయింది అనమాట. ఇక్కడ ఈ లక్కీ టిప్ అనేది ఎలా వేయాలనేది మీకు ఒక వీడియో లాస్ట్లో మీకు చూపిస్తాను. అక్కడికి మన సిఆర్ఓ దగ్గరే ఇది లక్కీ టిప్ ఎలా వేయాలనేది ఉంటుందండి. అక్కడ మీరు వెళ్ళి ఆధార్ కార్డు తీసుకెళ్తే మీరు వేసుకోవచ్చు అన్నమాట. 10,000 రూపాయల టికెట్ అయినా సరే, కళ్యాణం అయినా సరే, సుప్రభాత సేవ అయినా ఏదైనా సరే ఆ లక్కీ టిప్లో ఉంటాయన్నమాట. 10, 20 అని కోటా ఉంటుంది. అందరికీ డబ్బులు ఇచ్చి వెళ్ళవలసి ఉంటుందండి. పేదవాళ్ళకి కూడా మీరు వేసుకుంటే మీ అదృష్టం బాగుంటే మీకు మెసేజ్ వస్తుంది. మెసేజ్ వస్తే మినిమం ఛార్జెస్ 50 రూపాయలు, 100 రూపాయలు ఉంటుంది అన్నమాట. కళ్యాణానికి ఇద్దరికి నేను 1000 రూపాయలు కట్టానండి. ఫైనల్గా దర్శనం అయితే అయిపోయిందండి. హ్యాపీగా బయటకు వచ్చు. నైట్ టైము మన వెంకటేశ్వర స్వామి కోవిల్ చూడవచ్చు. బంగారు వర్ణంతో ఉంది కదండి, దగ్గర మెరిసిపోతుంది. లడ్డూల విషయంకి వస్తే మనకు లడ్డూలు అయితే ఒక మనిషికి 6 లడ్డూలు ఇస్తారండి. మీకు ఇచ్చే ఒక లడ్డూ కాకుండా టికెట్ పై ఫ్రీ ఇంకొక 6 లడ్డూలు తీసుకోవచ్చు. లడ్డూల క్వాలిటీ ఎలా ఉంది, ఏదైనా చేంజ్ అయ్యింది అనేది నేను సెపరేట్గా ఒక వీడియో తీస్తాను. నేనైతే 22 లడ్డూలు తీసుకున్నానండి, మొత్తం ముగ్గురికి కలిపి. కళ్యాణం కూడా లడ్డూలు ఇచ్చారు కదా, మొత్తం డీటెయిల్గా మీకు వీడియోలో చూపిస్తాను. లడ్డు క్వాలిటీ ఏమైనా ఇంప్రూవ్ అయిందా, అలాగే ఉందా అని. దర్శనం అయితే ప్రశాంతంగా జరిగిందండి. చాలామంది రూములు లేని ఇక్కడే పడుకుంటున్నారు. చాలా వాతావరణం చల్లగా ఉంది. మీరు కూడా ఇలాగా మెట్ల ద్వారా వస్తే మీకు ఎటువంటి టికెట్ లేకపోయినా సరే మీకు దర్శనం దొరుకుతుంది అన్నమాట. కాకపోతే మీరు ఫస్ట్ ఉండాలి, లైన్లో ఫస్ట్ ఉంటే మీకు 2,000 మంది 3,000 మంది టోకెన్లు ఇస్తే ఆ టోకెన్లో మీ పేరు ఉంటే మీకు హ్యాపీగా టికెట్లు దొరుకుతాయండి.